ఒకరి ఇంటిలో 12వ రోజు కార్యక్రమం జరుగుతుంది. ఆయన చనిపోయినారు, ఇంటి పెద్ద మనిషి. వాళ్ళు ఎంతో ఆహార పదార్థాలన్నీ అక్కడ ఒక కాలువలో పోస్తుండడము, పిల్లలు అన్నం లేకుండా ఒక 10-20 మంది పిల్లలు ఆ కాలువలో, మురికి కాలువలో దిగి అక్కడున్న గారెలు, తర్వాత పందులు కుక్కలు తింటున్నటువంటి జాగాలోనే ఉన్న పులిహోర అన్నాలు ఏరుకొని తినడము నాకు చాలా హృదయ విదారకం అనిపించింది. ఒక ఉపాధ్యాయురాలుగా నాకు జన్మ తీసుకున్నందుకు ఈ యొక్క సంఘాన్ని, ఈ సాంఘిక సేవ ఎలా చేయాల్సి వస్తుంది, వీళ్లకు ఎటువంటి జ్ఞానాన్ని నేనిచ్చి వీళ్ళందరిలో కూడా ఒక జ్ఞానాన్ని పెంపొందించాలి, మంచి చెడు విచక్షణను ఇవ్వాలి అనే ఆతృతతో ఆ 20 మంది పిల్లలను మా ఇంటికి తీసుకెళ్ళినాను. ఆరోగ్యము ఎలా చెడిపోతుందనే ఒక మంచి పాటతో, ఒక కథతో వాళ్ళను ముగ్ధుల్ని చేసి వాళ్ళకందరికీ కూడా వేడివేడిగా 20 మంది పిల్లలకు అన్నం పెట్టాను.